ఇగో గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణం, నా కొడుకు మృతి ఆయన సమాధానం చెప్పాలి. దివంగత నేత మాగంటి గోపీనాథ్ తల్లి సంచలన ఆరోపణ. ఒకసారి గోపీనాథ్ తల్లి ఏమంటుందో ఓ పిల్లగా యో గోపీనాథ్ తల్లి ఏమంటుందో ఒక్కసారి ఇందాము. నిన్న కుటుంబ సర్టిఫికేట్ కోసము ఇగో చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు, మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని, నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం, వాళ్ళు చచ్చిపోవటం కాదు, తావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్తుంది. మాగంటి గోపీనాథ్ చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు, మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని, నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం, వాళ్ళు చచ్చిపోవటం కాదు, తావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి, పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎప్పటికీ ప్రెమిసెస్ రాకూడదని, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసేస్తా అని, పెద్ద బాబు ఏంటికి వచ్చేస్తాడు ఏంటంటే వెళ్తే రాని మరి. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత కూడా రాలేదు. వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదాన్ని అన్నీ. అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నారు బెదిరించారు, వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, అయితే యుఎస్ లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 97 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్ లో అట్టి పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నా అక్కడే పడి ఉన్నాం. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నా నీకు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చాడు, వచ్చి వాళ్ళతో మాట్లాడాడు పైకి. వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు, అది మాట్లాడి అక్కడ పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయాలి ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తా. అడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తే తలుపు మూసేసుకున్నాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా. వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు, నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. ఎప్పుడు చనిపోయారు అన్నది క్లారిటీ లేదు. ఇగో ఇది కథ. మొత్తానికి మా కొడుకును మానసికంగా హింస పెట్టి చంపిర్రు. ఎవరు చంపిర్రు? కేటీ రాములే చంపిండు. కేటీ రాములే మా కొడుకును చంపిండు అనే కాడ తీసుకొస్తుంది కన్న తల్లి. కనీసం తల్లి కొడుకు ముఖం చూద్దాం, సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న కొడుకును చూద్దామన్న తల్లికి